మొదలు పెట్టు పడరాని పాటలకు సుడివడి నడచినావా కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కునాదించినారా ఆకాల కర్మలు భీకరముగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గృచ్చినారా పలు విధంబుల శ్రమలు చెలరేగి తండ్రికి నిలుగెత్తి మొరలిడితివా సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా బల్లి దుండగు బంటు బల్లెమున నీ ప్రక్క చిల్లి బడబొడచినాడా ఉల్లోలములవలే నల్ల నీరుబుకంగ చల్లారె గద కోపము కటకట పాప సంకటము పాపుటకింత పటు బాధ నొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకురా కీ పాట్లు నొందినావా ఐదో పాట వచ్చాను ఐదో పాట పాట నెంబర్ 5 రాజా నీ సన్నిధిలోనే సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చు
లేకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. 40 రోజుల ఉపవాస పండుగ దినాల్లో మనము 18వ రోజుకు చేరుకున్నాము. మరి ఈరోజు కూడా 12 గంటల నుంచి ఇప్పటిదాకా మరి ప్రార్థనలోను పాటలతోనూ దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి సహాయపడిన వారందరికీ కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనము మన రెగ్యులర్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్లోకి వెళ్దాం. మన మధ్య ఉన్నటువంటి శ్రీమతి విజయ ఇమాన్యుయల్ గారు వారి ప్రారంభ ప్రార్థన ద్వారా మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. Thank you, Jesus. Once again, thank you, sir. Our beloved pastor, Dr. Reverend Victor Emmanuel, sir, standing committee members, and Easter committee members. Thank you very much, sir. Once again, giving this opportunity. మనమందరము తలలు వంచి కళ్ళు మూసుకొని మన ముసుగులు ధరించి, స్త్రీలైన మన ముసుగులు ధరించినట్లయితే మనం ప్రార్థించుకుందాము. స్తుతికి పాత్రుడైన యేసయ్య, పరిశుద్ధుడా, పరమందున్న తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రము, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధ మందిరంలో మేమందరం చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మమ్మల్ని అంతా సజీవ లెక్కలో ఉంచినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా యొక్క పూర్వీకులు మిషనరీస్ మాకు ఇచ్చిన సుందరమైన ఆలయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మిషనరీస్ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారి కుటుంబాలను ప్రభావ మీరు ఆస్వాదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి యొక్క శిలువలో మీరు బలియాగమై మా పాపముల నిమిత్తం మీ రక్తాన్ని చిందించి మీ శరీరాన్ని నల్లగొట్టుకొని మరి ఆనాడు ఉచితంగా రక్షణ మాకు అనుగ్రహించినారు తండ్రి. మరి మేము తీసుకున్న ఆ రక్షణను ప్రభావ మేము పొందుకొని ఉంటుండగానైనా ప్రభావ ఈ 40 రోజుల ఉపవాస దినాలలే కాకుండా నాయన మేము జీవించున్నంత కాలము నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా మమ్మల్ని బ్రతికించండి. చేరి వచ్చిన బిడ్డలందరూ ప్రభా ఎవరి అక్కర నిమిత్తమే ఉన్నారో ప్రభా వారి అవసరతలను అక్కర్లను తీర్చండి. మరి మాకు మంచి సందేశాన్ని ఇస్తున్నటువంటి పాస్టర్ సార్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆయన కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి బలపరచండి నాయన ప్రభా. మరి సార్ ద్వారా మేము నేర్చుకున్నది ప్రభా మేము ఇక్కడ విని మర్చిపోవడమే కాకుండా ప్రభా మా హృదయాల్లో దాన్ని భద్రపరచుకొని ఇతరులకు వాక్యాన్ని పంచేవారిగా, మా బిడ్డలకు, మా కుటుంబాలకు, మా ఇరుగు పొరుగు వారికి ప్రభా మేము ఆ యొక్క వాక్యాన్ని అందించేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. మరి చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభా మరి ఇక్కడ ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభా వారు నేర్చుకున్నది మరి విడవక ప్రభా వారు జీవించున్నంతకాలం వాటిని నెమరు వేసుకొని ప్రభా మరి అనేకులకు సాక్షికరంగా, ఆశీర్వాదకరంగా నిలబెట్టమని వేడుకొంచున్నాము. అవును తండ్రి, మీరు యొక్క ఫస్ట్ సర్వీస్ని జీవించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా అనేకులు కూడా ప్రభా మరి ఈ ఆలయంలో వచ్చి నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు మరి సార్ చెప్పిన వాక్యాన్ని ఉజ్జింప చేయమని ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ముందుకు నడిపించమని వేడుకొంచున్నాను. మరి స్పాన్సర్స్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి, ప్రతి చేయిని ఆస్వాదించండి తండ్రి. అవును తండ్రి, వారి కుటుంబాలను, వారి బిడ్డలని, వారి అవసరతలను అక్కర్ను తీర్చండి. మరి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి బలపరచమని ప్రభా మీ సన్నిధిలో మేము జీవించి ఉంటుండగానైనా మేము మీ యొక్క బిడ్డలుగా మరి ఇక్కడ మాత్రమే కాకుండా అనేకుల మధ్య, అన్యుల మధ్య, ఇతరుల మధ్య మేము మరి సాక్షులుగా నిలబట్టకు సహాయం అనుగ్రహించమని మరి పాస్టర్ సార్ అందించబోతున్న సందేశాన్ని ప్రభా విని దాని ప్రకారం మేము జీవించుటకు సహాయం దయచేయమని మా ప్రభు మా రక్షకుడు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మన మధ్యన పాస్టర్ రవి ప్రకాష్ గారు ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. క్వైర్ వారు వచ్చి పాటలు పాడుతారు.
సాంగ్ షీట్ నుంచి పాట నంబర్ 19వ పాట. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపికి వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపికి వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదిచ్చి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదదిచ్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమని, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమని, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు, ఘనత
ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణమునర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణములర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ బైబిల్ పఠనము. ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఆదికాండము 6వ అధ్యాయము 5 నుంచి 9వ వచనం వరకు. 5 నుంచి 9వ వచనం వరకు మన మధ్యన ఉన్నటువంటి శ్రీమతి యు శాంతాకుమారి గారు వారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను.
పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 6వ అధ్యాయము 5 నుంచి 9 వరకు చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పశుపక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నానెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృపనొందిన వాడాయను. నోహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడై ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గాస్పెల్ కమిటీ వారు ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. పాటల పుస్తకం నుండి 21వ పాట. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో
ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఈ సమయం ఇచ్చిన కమిటీ పెద్దలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి పాట పాడి వినిపించారు. మనము దైవవాక్య సందేశానికి వెళ్ళబోయే ముందు మన మధ్యన ఉన్నటువంటి కే పుల్లయ్య గారు వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఐ థింక్ కరెక్ట్గానే చెప్పా కదా, నేను కే పుల్లయ్య అని చెప్పా. అందరము కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థిద్దామండి. అత్యంత కృపాభరితుడైన మా దయగల తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయమున సంఘముగా కూడి మేమందరము నిన్ను స్తుతించుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నా దయల తండ్రి, ఈ యొక్క తరుణమును మాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. నీ కృప దయ వలన మమ్మల్ని ఇంతవరకు క్షేమంగా నడిపించిన తండ్రి. ఎండలు భయంకరంగా ఉన్నాయి తండ్రి. రావాల్సిన వాడు ఇంకా సకాలంలో వచ్చేటట్లు నువ్వు దారి చూపించవలసిందిగా కోరుతున్నాం తండ్రి. ఈ యొక్క లెంటి డేస్లో తండ్రి, ప్రపంచమంతా తండ్రి ప్రతి నిమిషము నిన్ను స్తుతిస్తున్నారు తండ్రి, నిన్ను ఘనపరుస్తున్నారు తండ్రి. ఏ ఒక్కరికి కూడా ఈ యొక్క తరుణం లేదు తండ్రి. నువ్వు నిజమైన దేవుడు కాబట్టి ప్రపంచం మొత్తం తండ్రి ఈ లెంటి డేస్లో ప్రతి చోట నీ యొక్క ప్రార్థనలు, నీ యొక్క వాక్యములు జరుగుతున్నాయి తండ్రి. వాక్యం చెప్పనైనటువంటి ప్రకాష్ గారు, పాస్టర్ ప్రకాష్ గారిని కూడా ఆశ్రయించు దేవా. ఆయన నోటికి నువ్వు బూరగా ఉండి మంచి వాక్యమును మాకు చెప్పుటకు దయచేసి మంచి వినుటకు మాకు మంచి మనసు దయచేయను తండ్రి. తండ్రి చైర్మన్ గారిని కూడా ఆశీర్వదించిన దేవా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించిన దేవా. మేమందరం ఈ వాక్యానుసారంగా నడుచుకొని భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ కృపలో మా కుటుంబాలన్నిటిని ఎత్తి పెట్టుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డ బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పుల్లయ్య గారు. ఇప్పుడు మన మధ్యన మనకు వాక్య సందేశాన్ని అందించడానికి కాను రెవరెండ్ పి రవిప్రకాష్ గారు ఉన్నారు. వారి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారు లాస్ట్ ఇయర్ సీనియర్ డీకన్గా మనకు సేవలు అందించారు. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఈ 40 days ఉపవాస పండుగలలో ఐ థింక్ 40 days అధ్యక్షుడిగా ఉండి వారు అద్భుతంగా నడిపించడం జరిగింది. కాబట్టి వారి గురించి, వారు ప్రస్తుతం GEM బ్యాప్టిస్ట్ చర్చ్ మమతానగర్లో వారు పాస్టర్గా పనిచేస్తున్నారు. మరి మన సంఘ కాపరి గారు తన అవసరార్థమై 2 days లీవ్ కావాలన్నప్పుడు మరి ఎవరిని పిలవాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు రవిప్రకాష్ గారు గుర్తొచ్చారు. సో వారిని అడిగిన వెంటనే యాక్చువల్గా వారికి వేరే ప్రోగ్రాంలో ఉన్నారు, వారు బిజీగా. అయినా కూడా మన చర్చిని ప్రేమించి, మన చర్చ్ అంటే ఇంకా వాళ్ళ చర్చే కాబట్టి వెంటనే నేను తప్పకుండా వస్తాను సార్, వచ్చి మరి మీ అందరితో కలిసి వాక్యాన్ని పంచుకుంటానని వారు చెప్పడం చాలా సంతోషం. మరి వారు ఆ విధంగా అంగీకరించి వచ్చినందుకు మనం సంఘం తరపున పర్సనల్గా కూడా వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మరి దైవ వాక్య సందేశాన్ని అందించడానికి వారిని ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు
ప్రియమైన దేవుని సంగమా, ప్రభును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడిక 17 రోజులు గడిచిపోయి 18వ రోజున మనం ప్రవేశించి ఉన్నాం. గడిచిన 17 రోజుల నుంచి శ్రేష్టమైనటువంటి వర్తమానాలు మన సంఘ కాపేరైనటువంటి విక్టర్ ఇమాన్యుయల్ గారు అందిస్తూ వస్తూ ఉన్నారు. శ్రేష్టమైనటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి, కనికరాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సంఘ కమిటీ వారికి, అదే రీతిగా ఈస్టర్, గుడ్ ఫ్రైడే కమిటీ వారికి వందనాలు తెలియజేస్తూ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మంచితనముతో మహాసముద్రానైనా ఈదవచ్చునంట. అదే రీతిగా విరోధముతో ఒక అడుగు కూడా మనము ముందుకు వేయలేమంట. ఇది నాన్న మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి 40 దినముల ఉపవాస ప్రార్థన కోడికలు సంఘానికి, అదే రీతిగా వింటున్న మీకు అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కోడికలో అనేకమైనటువంటి అంశాలు దైవజనుడి ద్వారా మనం వింటూ ఉన్నాం. అయితే వినడం మాత్రమే కాదు, కానీ విని గ్రహించుకొని వాటి ప్రకారంగా మనం జీవించినట్లయితే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికకు అర్థం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుడా, ఒకసారి ఒక కాలేజీలో 3 విద్యార్థులు మాట్లాడుకుంటూ ఒక విద్యార్థి వచ్చి రెండో విద్యార్థితో అంటున్నాడంట, మా నాన్నగారు గజ ఈతగాడు తెలుసా, బాగా ఈత కొడతాడు అని చెప్పాడంట. 1 గంట సేపు నీళ్ళలో మునిగి బయటికి రాకుండా నీళ్ళలోనే ఉంటాడు మా నాయన అని చెప్పాడంట. సరే అని రెండోవాడు వచ్చాడు, మీ నాయన గంట సేపు నీళ్ళలో ఉంటే మా నాయన 3 గంటల సేపు నీళ్ళలో మునిగి యువతల గడ్డు నుంచి అవతల ఒడ్డుకు, అవతల ఒడ్డు నుంచి యువతల ఒడ్డుకు నీళ్ళలోని ప్రయాణం అయ్యి అటు ఇటు తిరుగుతాడు, మా నాయన 3 గంటల సేపు నీళ్ళలో ఉంటాడని చెప్పాడంట. మూడోవాడు వచ్చాడు. మూడోవాడు వచ్చిన తర్వాత, మీ నాయన గంట సేపు నీళ్ళలో ఉంటాడు, మీ నాయన 3 గంటల సేపు నీళ్ళలో ఉండి అవతల గడ్డుకు యువతల గడ్డుకు తిరుగుతూ ఉంటాడు నీళ్ళలోనే మునిగి. అయితే మా నాయన నీళ్ళలో మునిగి సంవత్సరమై బయటకే రాలే అని చెప్పినట్ట. సంవత్సరమైంది, ఇంతవరకు బయటికే రాలేదన్నట్ట. ఈరోజు 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికల్లో బయటికి రావాలి. ఇళ్లలో ఉన్నవాళ్ళు, వ్యక్తిగతమైన పనుల్లో ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధానములో దేవుడిచ్చేటువంటి వర్ధమానాలు విన్నట్లయితే అవి ఎంతగానో మనకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉంటాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడరా, ఇందాక చదువుబడిన వాక్య భాగాన్ని గట్టి జ్ఞాపకం చేసుకున్నాము. అదే రీతిగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము వెండి బంగారము కంటే కూడా శ్రేష్టమైనది. అదే రీతిగా తేనె కంటేను, జుంటి తేనె కంటేను మధురమైనదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కీర్తనల గ్రంథం 19:10లో జ్ఞాపకం చేసుకుంటే ఎట్లయితే, తేనె కంటేను, జుంటి తేనె దారె కంటేను మధురమైనది అనేటువంటి మాట. ఈ తేనె తీగలు మనం గమనించినట్లయితే, తేనె తీగలు మనం గమనించినట్లయితే కొన్ని లక్షల మైళ్ళు ప్రయాణం చేసి అనేకమైనటువంటి పుష్పాల మీద వాలి దానిలో ఉన్నటువంటి మకరందానంతా స్వీకరించిన తర్వాత తేనె తట్టులో ఆ తేనెను పెట్టినప్పుడు ఆ తేనె తట్టులో ఉన్నటువంటి ఆ యొక్క తేనెను మనం తీసుకొని తిన్నప్పుడు శరీరానికి ఆరోగ్యము, మనసుకు నెమ్మదిని, బలమును ఏ విధంగా ఇస్తుందో దేవుని యొక్క వాక్యము కూడా మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యము కూడా భూమి ఆకాశములు గతించును గాని నా మాటలు ఎన్నడూ గతించవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ప్రపంచ గ్రంథములో అన్నిటిలో కూడా బైబిల్ గ్రంథము ఒక ప్రత్యేకమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. బైబిలు దేవుని ఆత్మ చేత లిఖించబడినటువంటి గ్రంథం. సృష్టిని గురించి, సృష్టి ఆరంభాన్ని గురించి ప్రపంచానికి తెలియజేసేదే శ్రేష్టమైన గ్రంథం బైబిల్ గ్రంథం. జనరల్గా మనం ఆలోచన చేసినట్లయితే మన ఇంటికి న్యూస్ పేపర్ వస్తుంది కదండి. న్యూస్ పేపర్ వచ్చినప్పుడు నిన్న చదివినటువంటి న్యూస్ పేపర్ ఏమైనా ఈరోజు చదువుతారా? చదవగలుగుతామా? ఒకవేళ ఈరోజు న్యూస్ పేపర్ మన ఇంటికి వచ్చిన దాన్ని ఈరోజు చదివిన తర్వాత రేపు ఆ న్యూస్ పేపర్ను చూసి మనం చదువుతామా? ఎందుకు చదవము? అదే రీతిగా ఈరోజు విషయాలు గతించిపోయినాయి. అయితే బైబిల్ గ్రంథము ప్రతిరోజు నువ్వు చదివినా,
ప్రతిరోజు నువ్వు ధ్యానించిన కొత్త విషయాలే బయటపడతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుడా, ఇక్కడ మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే ప్రపంచం యొక్క ఆరంభము, ప్రపంచం యొక్క ముగింపుని తెలియజేసేదే బైబిల్ గ్రంథం. అందుకే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే బైబిల్ గ్రంథాన్ని 1600 సంవత్సరాలు దాదాపు 40 మంది భక్తుల చేత వ్రాయబడి ఉన్నది. అయితే వ్రాసిన గ్రంథకర్త ఎవరంటే దేవుడే రాశాడు. అయితే తన భక్తుల ద్వారా దేవుడే రాపించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే దీనిని వ్రాసిన వారిలో ప్రధానులు ఉన్నారు, పండితులు ఉన్నారు, రాజులు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, అదే రీతిగా ప్రవక్తలు ఉన్నారు, జాలర్లు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు, యుద్ధ ఖైదీలు ఉన్నారు, పశువుల కాపర్లు ఉన్నారు. ఇలాగ దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా కాలంలో వ్రాసినప్పటికీ కూడా బైబిల్ యొక్క ఉద్దేశము ఒకటే అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 1600 సంవత్సరాలు వ్రాయబడినప్పటికీ అనేక మంది ప్రవక్తల ద్వారా అనేక మంది రచించినప్పటికీ కూడా దీని ఉద్దేశము, దీని నిర్దేశము ఒకటే అయి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక భక్తుడు మనకు కనపడుతున్నాడు. దేవుడు లోకాన్ని చూచినప్పుడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే గట్టిగా ఈ వాక్య భాగాన్ని మనం చదువుగా విందాం. ఆదికాండం 6వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఏమని వ్రాయబడింది ఇక్కడ మనం చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు అన్నీయు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు మానవుని చూసి తన హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నాడు. దేవుడు తన హృదయంలో మానవుని ఎందుకైనా నేను సృష్టించినానా అని తన హృదయంలో వేదన పడుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే నరుల యొక్క చెడుతనము భూమి మీద విస్తరించి ఉంది. ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. దేవుడంటే భయము లేకుండగా, మధ్య రీతిగా గమనించినట్లయితే భయము భక్తి లేకుండా జీవిస్తున్నటువంటి మనుషులను చూసినప్పుడు దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడట. ఎందుకన్నా నేను మనుషులను నిర్మాణం చేసినాను, ఎందుకన్నా మనుషులను నేను తయారు చేసినానని తన హృదయంలో నొచ్చుకున్న సమయంలో అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదునని ఏలయనగా నేను వాని సృష్టించి నందుకు సంతాపము నొందుచున్నానెనను. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుని యొక్క దృష్టిలో నరులందరూ కూడా చెడిపోయినారు. మానవ జాతి అంతా కూడా చెడిపోయింది. అయితే దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఈ సృష్టినంతా నాశనం చేయాలనుకున్నాడు. అయితే ఒకే ఒక వ్యక్తి, ఒకే కుటుంబము మాత్రము దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా కనబడినట్లుగా మనము చూస్తున్నాం. ఏమంటున్నాడు? 8వ వచనాన్ని జ్ఞాపకము చేసుకున్నాడైతే అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను. యెహోవా వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెడిపోయినటువంటి ఈ లోకములో, అదే రీతిగా పాడైపోయినటువంటి లోకములో ఒకే ఒక కుటుంబము దేవునితో నడిచినట్లుగా చూస్తున్నాం. ఒకే ఒక కుటుంబము దేవునితో నిలిచినట్లుగా మనము చూస్తున్నాం. అందుకే ఇక్కడ మనం జ్ఞాపకము చేసుకున్నట్టయితే అదే రీతిగా ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకము చేసుకున్నట్టయితే యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచిన గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడు అనేటువంటి మాటను కూడా మనము చూస్తాం. ఇక్కడ మనం జ్ఞాపకము చేసుకున్నట్టయితే నీతివంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటి అన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. అయితే ఈ జల ప్రళయంలో నుంచి నోవాహు తప్పించబడ్డానికి కారణం ఏంటంటే అతడు నీతివంతుడుగా జీవిస్తున్నాడు, యథార్థవంతుడుగా జీవిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఆయన జీవించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవునిరా, చెడిపోయినటువంటి ఈ లోకములో, పాడైపోయినటువంటి ఈ లోకములో ఏ వ్యక్తి అయితే నీతిగా యథార్థంగా జీవిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా వారిని జ్ఞాపకము చేసుకుంటాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకము చేసుకున్నట్టయితే ఒక కవి లేకపోతే ఒక రచయిత ఒక వ్యక్తిని వెళ్ళి అడిగినాడట. ఏమన్నాడంటే అన్నానికి అమ్మకు గల తేడా ఏంటి అని అడిగాడట. అన్నానికి అమ్మకు గల తేడా ఏమిటంటే అన్నము కడుపులో ఉండి మనిషిని కాపాడుతుంది, అమ్మ కడుపులో పెట్టుకొని బిడ్డను కాపాడుతుంది అని చెప్పాడు.
కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అన్నము ఒక వ్యక్తిని పోషిస్తుంది కానీ తల్లి మటుకు తన గుండెల్లో లేకపోతే తన కడుపులో పెట్టుకొని ఆ బిడ్డను పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అదే రీతిగా దేవుడు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ చెడుతనాన్ని చూసినప్పుడు దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. అయితే నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా కనబడినట్లుగా చూస్తున్నాం. అందుకే అంటాడు కదా, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడయుడెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని విడిచిపెట్టి లోకంలో నడిచేవారే ఎక్కువగా మనకు కనబడుతూ ఉన్నారు. అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడంటే భయము భక్తి లేకుండా జీవించే వారే అధికముగా మనకు కనబడుతున్నాడు. అయితే ఆ తరములో నోవాహు దేవునితో కూడా నడిచినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఎవరితో మనము నడుస్తున్నాం? ఈ లోకంతో మనం నడుస్తున్నామా, లేక దేవునితో మనము నడుస్తున్నామా? దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా, లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? దేవుని ఉగ్రత రాక మునిపే ప్రియమైన దేవుడరా, ఇక్కడ నోవాహు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారముగా ఆ ఓడనంతా కూడా నిర్మాణం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఆదికాండం 7వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ జల ప్రళయము భూమి మీదికి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్ల వాడంట. ఎన్ని సంవత్సరాల ఆయనకు? 600 ఏండ్ల వాడు. వృద్ధాప్యములో ఉన్నటువంటి నోవాహు తన జీవిత కాలం అంతా కూడా దేవునితో నడిచినట్లుగా మనము చూస్తున్నాం. మనం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కూడా దేవునితో కూడా నడవటం లేదు. అయితే 600 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ నోవాహు దేవునితో కూడా నడిచినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆనాడు ఆ కుటుంబం రక్షింపబడ్డానికి కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా ఆ ఓడను నిర్మాణము చేసుకుని నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవించినారు. కాబట్టి ప్రపంచమంతా కూడా నాశనమైపోయినా కూడా ఒకే ఒక కుటుంబము దేవుని కొరకు నిలబడినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుడా, మనం ఎవరితో నడుస్తున్నాం? లోకముతో నడుస్తున్నామా, లేకపోతే వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఎవరు రక్షింపబడితే వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. 1+1 ఆఫర్ లేదు. ఒకటి కొంటే ఒకటి ఉచితం అనేటువంటి ఆఫర్ లేదు. క్రిస్మస్ వచ్చినా లేకపోతే రంజాన్ పండుగ వచ్చినా చందన బ్రదర్స్లో కానీ అక్కడ కానీ ఏం చెప్తారంటే ఒక జీన్స్ ప్యాంటు కొనుక్కున్న వానికి ఒక టీ షర్ట్ ఉచితం అంటారు, ఒక చీర కొనుక్కున్న వారికి మరొక చీర ఉచితం అంటారు. కాబట్టి రక్షణ అనేది వ్యక్తిగతము. ఒకే ఒక కుటుంబము రక్షింపబడింది. ఆ కుటుంబం మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా ఉన్నది. కాబట్టే ఆ కుటుంబం మాత్రమే రక్షింపబడింది. కాబట్టి రక్షణ అనేది వ్యక్తిగతము. నీవు రక్షింపబడితే నీవు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తావు. అదే రీతిగా నీ భర్త రక్షింపబడితే నీ భర్త మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడు. కానీ ఇక్కడ నేను భక్తిగా జీవించినాను కాబట్టి నా భర్త కూడా పరలోక రాజ్యాల్లో కనబడంటే కనబడ్డు. ఎక్కడ కనబడతాడు? ఆ ధనవంతుడు కనబడినటువంటి ప్రదేశంలో కనబడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అనేది కుటుంబానికి, రక్షణ అనేది వ్యక్తిగతమైనది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 600 ఏండ్ల వాడు అప్పుడు నోవాహు, అతనితో కూడా అతని కుమారులు అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జనములు తప్పించుకున్నకై ఆ ఓడలో ప్రవేశించిరి అనేటువంటి మాట. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడా, ఆనాడు ఓడలో ప్రవేశించినటువంటి కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ఈనాడు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడతారు. గట్టిగా చెప్పట్లు కూడా నేను మహిమపడదాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడా, చాలా రోజుల కిందట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 1/8/22 తారీఖున మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఎన్టీ రామారావు కూతురైనటువంటి ఉమామహేశ్వరి కోట్లకు డబ్బులున్నాయి, అయితే నెమ్మది లేదు, సమాధానము లేదు. ఇంట్లో అందరూ ఉన్నారు. అయితే తన బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆమె ఫ్యాన్కి ఉరేసి తను చనిపోయినట్లుగా చూస్తున్నాం. ఏమి తక్కువ? నెమ్మది తక్కువ. సత్యాన్ని గ్రహించలేక ఈ లోకంలో డబ్బు ఉంది కానీ వారు ఎలా జీవించాలో వారికి తెలియదు. అయితే ఈమె ఇంట్లోనే జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఫ్యాన్కు ఉరేసుకొని ఎన్టీ రామారావు కుమార్తె అయినటువంటి ఉమామహేశ్వరి 2022 సంవత్సరంలో ఉరేసుకొని చనిపోయింది. అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కోడేల శివప్రసాద్ అనేటువంటి స్పీకర్ అయినటువంటి ఆయన
అదే రీతిగా అనేక పర్యాలు మినిస్ట్రీగా పనిచేసినటువంటి ఆ వ్యక్తి తనకు కూడా జీవితంలో నెమ్మది లేకుండా అతడు కూడా తన ఇంటిలో ఏం చేసుకున్నాడమ్మా, ఉరేసుకొని చనిపోయినాడు. పదవులు ఉన్నా, హోదా ఉన్నా, డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యాలు ఉన్నా కూడా నెమ్మది లేక చాలా మంది తన ప్రాణాలు వారే తీసుకుంటున్నారు. అయితే డబ్బు రక్షింపలేదు. అదే రీతిగా జ్ఞాపకం చేసుకున్నట్టయితే వారందరూ కూడా తన ప్రాణాన్ని తమంతట తామే తీసుకున్నట్లుగా అదే రీతిగా పాతాళానికి వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి జ్ఞాపకము చేసుకున్నట్టయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని అంటున్నటువంటి ఆ జల ప్రళయమును తప్పించుకొనుటకై ఆ ఓడలు ప్రవేశించిరి. ఒకే ఒక కుటుంబము రక్షింపబడినట్లుగా మనము చూస్తున్నాం. అందుకే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం కూడా ఏమంటాడమ్మా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండ చోటను కూర్చుండక, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనును. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఫలాలు కలిగినటువంటి చెట్టులాగా ఈ లోకంలో జీవించాలంటే వాక్యం అనేటువంటి నీటి దగ్గర నాటబడిన వాడవై అనేక మందికి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని మీద అదే రీతిగా మనం జ్ఞాపకము చేసుకున్నట్టయితే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి పాప్ సింగర్ అయినటువంటి మైకేల్ జాక్సన్ కూడా ఆయన 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడంట. ఎందుకంటే తన దగ్గర డబ్బు ఉంది, తన దగ్గర పలుకుబడి ఉంది, తనకు కావలసినటువంటి వైద్యాన్ని కూడా చేసుకుంటూ తన చుట్టూ కూడా డాక్టర్స్ పెట్టుకున్నాడు. హార్ట్ కావలసినటువంటి డాక్టరు, అదే రీతిగా ఏ అవయవ పని చేయకపోతే దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టుకున్నాడు. తాను 150 సంవత్సరాలు భూలోకంలో బ్రతకాలనుకున్నాడు. అయితే అదే రీతిగా మన జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రియమైన దేవునిరా అతడు మన జ్ఞాపకం నల్లజాత ప్రజ అయినప్పుడు కూడా ఆయన సర్జరీ చేయించుకొని తెల్లవాడిగా తయారైపోయినాడు. కానీ డబ్బు అంతా ఉంది. కానీ మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే 150 సంవత్సరాలు బ్రతకాలన్నటువంటి మైకేల్ జాక్సన్ 50 సంవత్సరాలకే కాలాన్ని ముగించి అతను మరణించినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో మనకు తెలియదు. బ్రతికిన కాలమంతా క్రీస్తుతో కలిసి మనము జీవించినట్లయితే ప్రభు అందుకే అంటున్నాడు కదా, నోవాహు దేవునితో కూడా నడిచినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అదే రీతిగా జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ ఓడను తయారు చేస్తున్నటువంటి సమయంలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, అదే రీతిగా అనేక మంది వెక్కిరింతలకు లోనై ఉంటారు ఆ కుటుంబం. జ్ఞాపకం చేసుకున్నట్టయితే నోవాహు పడవను తయారు చేసే సమయంలో లోకలంతా కూడా వచ్చి నీకు బుద్ధి ఉందా లేదా, వర్షం వస్తుందంట, అదే రీతిగా ప్రపంచం అంతా మునిగిపోతుందంట అని నోవాహుని హేళన చేసి ఉంటారు. లేకపోతే నోవాహు భార్య దగ్గరికి వెళ్ళి నీ భర్తకు బుద్ధి లేదు, నీకైనా బుద్ధి ఉందా లేదా, ప్రపంచం అంతా ఎట్లా మునిగిపోతుంది, ప్రపంచం అంతా ఎలా మునిగిపోతుందని నోవాహు భార్యను హేళన చేసి ఉంటారు. లేకపోతే యవనస్తులైనటువంటి ఆ 3 కుమారులను 3 కోడళ్లను కూడా హేళన చేసి ఉంటారు. ఏమైనా మీ అమ్మా నాయనకు బుద్ధి ఉందా లేదో కానీ మీకైనా బుద్ధి ఉండాలి కదరా, ఈ ఓడని ఎందుకు తయారు చేస్తున్నారు అంటే దేవుడు చెప్పినాడు. దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా లోబడి ఆ కుటుంబము మాత్రమే ఆ ఓడ నిర్మాణంలో పాల్గొన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఓడ నిర్మాణం యొక్క సైజును కొంతమంది లెక్కించినప్పుడు దాని యొక్క పొడవు 450 అడుగుల పొడవు ఉన్నదంట. అదే రీతిగా దాని యొక్క వెడల్పు 75 అడుగుల వెడల్పు, అదే రీతిగా ఎత్తు చూసినట్లయితే 45 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఈ ఓడను నిర్మాణం ఎవరు నిర్మించినారు? కేవలం 8 మాత్రమే, ఒకే ఒక కుటుంబము మాత్రమే నిర్మించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రపంచమంతా కూడా నాశనము చేసినప్పుడు నోవాహును మాత్రమే, నోవాహు కుటుంబాన్ని మాత్రమే జ్ఞాపకము చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే దేవునితో నువ్వు నడవాలి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా వాక్యానికి లోబడి నీవు జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నన్ను మనల్ని హెచ్చిస్తాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా నోవాహును గురించి వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా నోవాహును గురించి వ్రాయబడినటువంటి మాట మనకు కనబడతాయి. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని ఎవరైనా గట్టిగా చూద్దాం. చదువుదాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి చూడండి, దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గల వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు
ఒక ఓడను సిద్ధము చేసుకొనెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నూతన నిబంధన గ్రంథములో కూడా నోవాహును గురించినటువంటి మాటలు మనకు కనబడినప్పుడు హెచ్చరించబడి దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, దేవుడు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. దినములు బహు చెడ్డవిగా ఉన్నాయి, దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది, ఎవరు సిద్ధపాటు కలిగి ఉంటారో వారు ఎత్తబడతారు, పరలోక రాజ్యానికి వెళ్తారు. అయితే హెచ్చరికలు జరుగుతూ ఉన్నాయి, అక్కడక్కడ భూకంపాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడక్కడ యుద్ధ వాతావరణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రపంచమంతా కూడా రెడీగా ఉంది. దేని కొరకు రెడీగా ఉందంటే వాడు అంటే బాంబులు వేయడానికి వీడు బాంబులు అయితే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రపంచంలో లేకపోతే ఈరోజు కనిపెట్టబడినటువంటి బాంబులు లేకపోతే అవి వేసినప్పుడు గమనించినట్టయితే ఈ భూమండలం అంతా 700 సార్లు కాల్చివేయబడ్డానికి సిద్ధముగా ఉన్నటువంటి బాంబులు రెడీగా ఉన్నాయంట. ఎవరికి కోపం వస్తుందో, ఎవరికి తిక్క తిరుగుతాదో, ఎవడు ఎప్పుడు బాంబులు వేస్తాడో, ఏ దేశం పైన బాంబులు వేస్తాడో తెలియదు. అయితే ఆ బాంబులే గనక భూమి మీద పడినట్లయితే 700 సార్లు భూమిని కాల్చివేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి బాంబులు కనిపెట్టి ఉన్నారంట. కాబట్టి ఇక్కడ మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకునేను. అందువల్ల అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసుడు కావాలంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాలి, దేవుని యొక్క మాటలకు నీవు లేవబడాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఏం చెప్తుంది మనకు జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇక్కడ కూడా విశ్వాసాన్ని గురించి ఒక మాట కనబడుతుంది. ఏమంటారు చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయునని నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసమును బట్టే దేవుని యొక్క కృపను బట్టే మనం రక్షింపబడ్డాం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. అందుకే అంటున్నటువంటి మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేయనని నమ్మవలెను కదా అనేటువంటి మాట మనకు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు ఏ విధంగా అయితే తన కుటుంబం కొరకు ఓడను సిద్ధము చేసుకున్నాడో ఈ రోజు వ్యక్తిగతమైనటువంటి రక్షణ కొరకు యేసు క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితమైనటువంటి రక్షణ. సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుడు, అదే రీతిగా జ్ఞాపకం చేసుకున్నట్టే భక్త సింగ్ అనేటువంటి భక్తులు దేవునికి సమర్పించుకున్న తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా వారి జీవితాలనే త్యాగం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా జ్ఞాపకం చేసుకున్నట్టే భక్త్ సింగ్ బ్రదర్ గారి గురించి జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా హెబ్రోను ప్రాంతాన్ని లేకపోతే గోల్కొండ చౌరస్తాలో ఉన్నటువంటి హెబ్రోను ప్రాంతాన్నంతా ఆక్యుపై చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏమి చెప్పినా చెల్లుతుంది కాబట్టి జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ కబురు పంపించాట. కొంతమంది వ్యక్తులు వచ్చి భక్త్ సింగ్ గారిని కలిశారంట. అయ్యా ఈ ప్రాంతం అంతా ముఖ్యమంత్రి గారికి కావాలంట, కాబట్టి హెబ్రోను ప్రాంతానంతా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి ఇచ్చేయాలంటే అవునా సరే నేను దేవుని సన్నిధికి వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేసిన తర్వాత ఏ విషయము నీకు చెప్తానని తన గదిలోనికి ఏకాంతంగా వెళ్ళి వారం రోజులు మోకరించి ప్రార్థన చేసినా అంట. చేసిన తర్వాత ఆయన గదిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా ఎన్టీ రామారావు అన్నట్ట, బ్రదర్ మీ దేవుడు ఏమని చెప్పాడు అన్నాడట. మా దేవుడు నీకు ఈ స్థలం ఇయ్యమన్నాడు కానీ ఇచ్చిన క్షణమే నువ్వు ప్రాణాలతో ఉండవని చెప్పాడంట. గట్టిగా చెప్పలు కూడా దేని పడదాం. ఈ స్థలాన్ని నీకు ఇయ్యమన్నాడు కానీ ఈ స్థలాన్ని నువ్వు ఆక్యుపై చేసిన తర్వాత వెంబడే నీ ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటావని దేవుడు నీతో చెప్పమన్నాడు, కావాలంటే తీసుకో అన్నాడట. వదిలే బ్రదర్ అని నిజాం కాలేజీ గ్రౌండ్లో మీటింగ్ జరిగితే 400 బస్తాల బియ్యాన్ని పంపించినాడట. గట్టిగా చెప్పలు కూడా దేని మైపడదాం. ప్రార్థనలో అటువంటి శక్తి ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా నోవాహు కూడా తన తరములో నీతివంతుడయ్యండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం.
అదే రీతిగా జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుకొనుచుండగా అవేదేయులైన వారి యొద్దకు అనగా చెరసాలలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి ఇదే సాదృష్టం. ఆ దినాల్లో కూడా సువార్త ప్రకటించబడింది. దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, జలప్రలయముతో ప్రపంచమంతా నాశనం అయిపోతుంది చెప్పినప్పుడు ఒకే ఒక కుటుంబం రక్షింపబడింది. కానీ అందరూ కూడా ఏం చేస్తారంటే ఆ యొక్క రక్షణ సువార్తను వాళ్ళు ఏం చేస్తారు, నిర్లక్ష్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే దేవునితో నడిచే కుటుంబముగా, దేవునితో నడిచే వ్యక్తిగా, దేవునితో నడిచే సంఘముగా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ మనం ఎత్తబడే సంఘముగా, ఎత్తబడే గుంపుగా, ఎత్తబడే కుటుంబముగా మనం ఉన్నట్లయితే ఎంత శ్రేష్టమైనటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మత్తయి సువార్త 3:11 కూడా అంటాడు, ఏమంటాడు, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేతును పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చునని యేసు ప్రభువును గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చుచున్న వాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. కాబట్టి రక్షణ పొందుకోవాలి, బాప్తిస్మం పొందుకోవాలి, సిద్ధపాటు మనస్సు కలిగి మనము ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. అయితే ఒకసారి ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు జ్ఞాపకము చేసుకున్నట్లయితే యూదుల అధికారి అయినటువంటి నికోదేము అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డ ఆ మాటలు మనం చదివినట్లయితే అక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు అంటున్నాడు కదా, ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యానికి వారసుడు కాడన్నప్పుడు ఈ నికోదేము యేసు ప్రభుతో అంటున్నాడు, కొత్తగా జన్మించాలంటే నేను మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించాలా, ముసలి వాడనేటువంటి వాడిని నేను ఏ విధంగా జన్మిస్తానంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాడితో చెప్పినటువంటి మాట ఏంటంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్పగా, లేకపోతే ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యానికి వారసుడు కాడని అతనితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వ్యక్తిగతము రక్షణ అనేది, కాబట్టి నీవు రక్షింపబడితే నీవు పరలోక రాజ్యానికి వెళ్తావు, నేను రక్షింపబడితే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ రక్షణ అనేది వ్యక్తిగతం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలని ప్రభుపేట నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి ఒక తండ్రి తన కుమారుని అడిగాడంట. ఏమని అడిగినాడంటే, అరే నాకు వయసు మీద పడిందిరా, నేను చనిపోబోతున్నాను కాబట్టి రేపో మాపో చనిపోతాను, మరి నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావారా అని అడిగినాడంట. ఏమని అడిగినాడు, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావారా అంటే నేను ఏడ్సను పో అన్నాడంట. వాడు ఏమన్నాడు, నేను ఏడ్సను పో అన్నట్టే. ఏందిరా నేను ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసి పెద్దవాణ్ణి చేసి చక్కగా చదివించి ఒక ఉద్యోగస్తుని చేసినాడంటే ఎందుకు ఏడ్చాలనైనా, నువ్వు చచ్చిపోతే నేను ఎందుకు ఏడ్చాలన్నట. ఏమిరా ఇంత కఠినంగా ఉంది నీ హృదయము, చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసినాను, ఇంత పెద్దవాణ్ణి చేసిన తర్వాత అరే నేను చచ్చిపోతే ఏడుస్తావారా అంటే నేను ఏడ్చను అంటున్నావు. అంటే వాడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నాయన నువ్వు చనిపోయినప్పుడు ఏడవడం కాదు కానీ నీవు బ్రతికి ఉండగా నీ కళ్ళలో ఒక కంటి చుక్క కూడా చూడనన్నా అంట. గట్టిగా చెప్పలు కూడా దేని మైపడుతా. 100 మంది చనిపోయిన తర్వాత ఏడుస్తారు. పల్లెటూరులో చూస్తే ఒక విచిత్రంగా ఏడుస్తూ ఉంటారు. ఒక పల్లెటూరు సమాధికి వెళ్ళినాను, వద్దులేగా అమ్మా నీ ముక్కుకు ముక్కరాయిపోయా కదనే అంటది, షోలకు కమ్మలు పోయానే కదని ఓ నీ ఏడుస్తా ఉంది. కాబట్టి చనిపోయిన తర్వాత ఏడవడం కాదు కానీ బ్రతికి ఉండగానే నాయన నీ కళ్ళలో నీళ్లు రాకుండా నేను నిన్ను చూసుకుంటానని చెప్పాడట. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జ్ఞాపకం చేసుకున్నట్టయితే 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలో నిన్నటి దినాన అద్భుతమైనటువంటి వాక్యాన్ని విక్టర్ ఇమానుయేల్ సారు వస్త్రాలను గురించి బోధించినాడు. ఎంత చక్కటి ఆత్మీయమైనటువంటి విషయాలు బోధించున్నాడు. చక్కటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి మన సంఘానికి సంఘ కాపరిగా ఉన్నాడు. ఎన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలు మనకు బోధిస్తున్నాడో ప్రతిదినము ప్రిపేర్ అయ్యి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాలను కూడా మన హృదయంలో ఎంతో
ఆ పని చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అందుకే అంటాడు కదా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. అయితే లోక సంబంధంగా మనం ప్రాకలాడవలసిన అవసరం లేదు. ప్రతి అవసరం కూడా యేసు క్రీస్తు నామములో మనకు తీర్చబడతాయి. ఆరోగ్యము కావాలన్నా, ఐశ్వర్యము కావాలన్నా, నెమ్మది కావాలన్నా, సమాధానము కావాలన్నా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు సమస్తాన్ని కూడా మనకు దయచేస్తాడు. అంత మాత్రమే కాకుండా క్రీస్తునందు ప్రియమైన దేవుని ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొన్నటి దినాన ముడుమాల అనేటువంటి గ్రామంలో 25 సంవత్సరాల సంఘ వార్షికోత్సవాన్ని వారు జరిపించుకున్నారు. అక్కడ నన్ను స్పీకర్గా పిలిచినప్పుడు వెళ్ళాను. అదే రీతిగా నాతో పాటు ఫీబా జయరాజ్ సార్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడడానికి ఆయనను కూడా తీసుకొని వెళ్ళాం. ఆ దినాన గమనించినట్లయితే దరిదాపు 6 పాటలు పాడినాడు. 6 పాటలు పాడిన తర్వాత నా మెసేజ్ అయిపోయింది. మరలా మెసేజ్ అయిపోయిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి 11 గంటలు అయిపోయినా కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పట్టుకొని, సార్ ఈ పాట పాడండి, ఈ పాట పాడండి, ఈ పాట పాడండి, రాత్రి 11 అయినా కదలకుండా వాళ్ళు పాటలు పాడించుకోవడము. తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆత్మీయమైనటువంటి పాటలు విన్నాం, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు విన్నాం, అదే రీతిగా శ్రేష్టమైనటువంటి వర్ధమానాన్ని కూడా విన్నామని వారు సాక్ష్యం చెప్పారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉంది. లోకమందంతటా కూడా ప్రకటించబడుతుంది. నేడు అనేక మంది యేసు క్రీస్తు ప్రభు ఈ రోజుల్లో గమనించినట్లయితే చట్టాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి. అదే రీతిగా క్రైస్తవ యొక్క సంఘాలు మూయవేయబడుతున్నాయి. అదే రీతిగా క్రైస్తవ సంఘాలు కాల్చివేయబడుతున్నాయి. క్రైస్తవ విశ్వాసులు చంపివేయబడుతున్నారు. చట్టాలను కూడా చాలా పగడబందిగా తయారు చేస్తూ ఉన్నారు. నీ విశ్వాసము దినదినము అధికము కావాలి. నీ ప్రార్థన జీవితము దినదినము అధికమైనట్లయితేనే దేవునికి సాక్షిగా ఈ లోకంలో నువ్వు వర్ధిల్లగలుగుతావు. మొన్నటి దినాన గమనించినట్లయితే ప్రియమైన దేవుని ఒక చట్టాన్ని తీసుకొని వస్తున్నారంట. అది పార్లమెంట్లో పాస్ కాబోతుంది. ఏమిటి ఆ చట్టం అంటే, జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రియమైన దేవుని మత మార్పిడి అనేటువంటి పేరు పెట్టి ఏ వ్యక్తి అయినా బాప్తిస్వం తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నన్ను బలవంతంగా బాప్తిస్వం ఇచ్చినారన్న వ్యక్తికి 5 లక్షల రూపాయలు బహుమానం ఇస్తారంట. ఎంత ఇస్తారమ్మా? వాడు వెళ్ళి ఈ పాస్టర్ గారు నాకు బలవంతంగా బాప్తిసం ఇచ్చినాడని చెప్తే ఆ వ్యక్తికి 5 లక్షల రూపాయలు బహుమానము, ఈ పాస్టర్ గారికి 3 సంవత్సరాల జైలు శిక్ష అన్నట్టు. ఇటువంటి కఠినమైనటువంటి చట్టాలను తీసుకొని వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ వ్యక్తులు, పాస్టర్లు చంపివేయబడుతూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే బహు చెడ్డమైన దినాల్లో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము సిద్ధపాటు మనస్సు కలిగి దేవుని కొరకు మనము జీవించే అనేకులకు, అందుకే యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకండి అంటే దొరకని కాలం కూడా రాబోతుంది. సువార్త కరువు రాబోతుంది, ఆత్మీయమైన కరువు రాబోతుంది. ఆహారం కరువు కాదు, కానీ దేవుని యొక్క సువార్త ప్రకటిద్దామంటే ప్రకటించని అవకాశము, విందామంటే విననులనేటువంటి దినాలు రాబోతున్నాయి. కాబట్టి యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకండి, దొరకని కాలము రాబోతుంది. అదే రీతిగా సువార్త అనేటువంటి కరువు రాబోతుంది. కాబట్టి నీవు సువార్థకుడిగా నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరుచుకోవాలి. సాధు సుందర్ సింగ్, భక్త్ సింగ్ అనేటువంటి భక్తులు వారి యొక్క కాలంలో అనేక గొప్ప పరిచర్యలు, సాధు సుందర్ సింగ్ గురించి జ్ఞాపకం చేసుకున్నట్టయితే అనేకమైనటువంటి హింసలు అనుభవించి ఉన్నాడు. అదే రీతిగా గమనించినట్లయితే ప్రియమైన దేవుడా, ఒకసారి ఏం చేస్తున్నాడంటే ఆయన మూట పట్టుకొని వెళ్తా ఉంటే ఒక గజ దొంగ ఎదురయ్యి వచ్చేస్తాడంటే ఆ కత్తి చూపించి అన్నాడు, నీ మూటలో ఏముందో ఇచ్చేసి చంపేస్తాడంటే మూట పక్కకు పెట్టి ఆ గజ దొంగ దగ్గర నిలబడ్డాంట. నేను ఈ దినం కొరకే ఎదురు చూస్తున్నాను, నన్ను చంపేయనాయన అన్నట్టు. వానికేం అర్థం కాలే. వీడేమో చంపుతా అంటే పారిపోతాడు, వీడేమో చంపమంటాడు అని చెప్పిన తర్వాత ప్రియమైన దేవుని ఆ మూట లాక్కొని నేను చంపేస్తా, ఆ మూటను నేను తీసుకుంటా, చంపేనైనా ఆ దినం కొరకే నేను ఎదురు చూస్తున్నాను, నేను నా దేవుని రాజ్యంలో కళ్ళు తెరుస్తాను నేను వాడితో చెప్పిన తర్వాత వాడికి దేవుని యొక్క సువార్త ప్రకటించినాడు. వీడు గజ దొంగ మాత్రమే కాదు, కానీ నరహంతకుడు కూడా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సువార్త వాడికి చెప్పిన తర్వాత వాడు అడిగినాడు, నేను ఘోరమైనటువంటి పాపిని, అనేక మందిని డబ్బు కొరకు చంపాను, అనేక మందిని కూడా నేను చంపి తీసుకొని వెళ్ళి ఒక గుట్ట చూపించిన అంట. ఈ శవాలన్నీ కూడా నేను చంపినటువంటి అస్థి పంజరాలే. మరి ఇంత ఘోర పాపినైనా దేవుడు నన్ను క్షమిస్తాడంటే తప్పకుండా నిన్ను క్షమిస్తాడని ఆ యొక్క సాధు సుందర్ సింగ్ ఆ గజ దొంగ కొరకు ప్రార్థన చేసినప్పుడు వాడు మారు మనసు పొంది, అంతకుముందు కత్తులు పట్టుకొని తిరిగేవాడు,
అంతకుముందు ఎవరిని చంపాలని తిరుగుతూ ఉండేవాడు. కానీ తర్వాత ప్రభును అంగీకరించిన తర్వాత తెల్లని వస్త్రాలను ధరించి అనేక చోట్ల వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో కొంతమంది వారిని గుర్తుపట్టి, వీడే కదా మన తల్లిని చంపింది, వీడే కదా మన తండ్రిని చంపింది, వీడే కదా మన డబ్బును దోచుకున్నది, కాబట్టి వీడిని తందామని ఆ యొక్క మన జ్ఞాపకం చేసుకున్నట్టే మార్కెట్లో కింద మీద పడేసి వాడిని తంతా ఉంటే వాడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను మునుపటి దొంగనే అంటే మిమ్మల్ని అందరూ కూడా ఇక్కడే నాశనం చేసేవాడిని. అయితే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుగా అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు పడిన శ్రమల కంటే నా శ్రమలు గొప్పవి కావు, కాబట్టి నన్ను కొట్టండి, చంపండి, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని ప్రకటించినట్లుగా చూస్తున్నాం. గట్టిగా చప్పట్లు కూడా దేనిమై పడుద్దాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడరా, మారు మనస్సు పొందుకున్న తర్వాత దేవుని ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. కాబట్టి అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్న లోకం ఏం బోధిస్తుందంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటది. కానీ క్రైస్తవ్యం ఏమి చెప్తుందంటే ప్రథమ స్థానము దేవునికే ఇవ్వాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రథమ స్థానము నీవు ఇచ్చినట్లయితే దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో వచ్చినాడంటే సర్వ మానవ పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే అంటాడు కదా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయితే దేవుడు మన ఎడల ప్రేమ వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన. మనము పాపులుగా ఉన్నప్పుడే దేవుడు నీ కొరకు నా కొరకు చనిపోయినాడు. కాబట్టి చనిపోయినటువంటి క్రీస్తు అనే రీతిగా మరణ పునరుద్ధానంలో కలిగినటువంటి క్రీస్తును మనము అంటున్నటువంటి మాట, మనమింకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నాం. మన యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉందంటే ప్రాణాన్ని ఇచ్చేటువంటి ప్రేమగా ఉంది. అందుకే అంటాడు కదా మానవులందరూ పాపులే అనేటువంటి మాట. రోమీలకు రాసిన పత్రిక 23వ అధ్యాయం 23వ వచనం, 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అనేటువంటి మాట. కాబట్టి ప్రియమైన దేవుని ప్రభువును అంగీకరించిన వారికి నిత్య జీవం అనేటువంటి శ్రేష్టమైన బహుమానము దాచిపెట్టబడి ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తన్ను ఎందరో అంగీకరించరో వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించము. ఎవరు అంగీకరిస్తే వారికి రక్షణ, ఎవరు అంగీకరిస్తే వారికి పాప క్షమాపణ. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని అది వరకు కూడా నేను చెప్పాను, మానవుడికంట రోజుకు 73,000 ఆలోచనలు వస్తాయంట. ఎన్ని వస్తాయమ్మా? 73,000 ఆలోచనలు వస్తాయంట. ఊక కూర్చున్నా కూడా, ఇప్పుడు బెంచ్ మీద కూర్చున్నా కూడా, ఇక్కడ నిలబడినా కూడా, ఆడ కూర్చున్నా కూడా మనిషికి రోజుకు 73,000 ఆలోచనలు వస్తాయంట. ఈ 73,000 ఆలోచనలు అన్నీ కూడా మంచి పనులే చేసినాం అనుకుందాం. అన్ని మంచి పనులే చేసినాం అనుకుందాం. ఒక్క పాపము కూడా చేయలేదు. అయితే కేవలం 3 పాపాలు చేశావు. ఒకటి కంటి చూపు ద్వారా ఒక పాపము, నోటి ద్వారా ఒక పాపము, క్రియ ద్వారా ఒక పాపము. రోజుకు 3 పాపాలు చేశాం. కంటి చూపు ద్వారా అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే వ్యభిచరించినట్లుగానే యేసుక్రీస్తు ప్రభువుల వారు బోధించినారు. క్రియ ద్వారా అంటే, నోటి ద్వారా అంటే నీ సహోదరుని చూసి వ్యర్థుడా అంటే నరహత్యతో సమానం అన్నాడు. క్రియ ద్వారా ఒక పాపము చేశావు అంటే కేవలం 3 పాపాలు చేశావు. కంటి చూపు ద్వారా ఒక పాపము, నోటి ద్వారా ఒక పాపము, క్రియ ద్వారా ఒక పాపము, 3 పాపాలు చేశావు. రోజుకు 3 పాపాలు అంటే నెలకి ఎన్ని పాపాలు అవుతాయి? 90 పాపాలు అవుతాయి. సంవత్సరానికి ఎన్ని పాపాలు అవుతాయి? 1080 పాపాలు అవుతాయి. ఎన్నైతాయి? సంవత్సరానికి 1080 పాపాలు అవుతాయి. 80 పాపాలు కూడా మనం తీసేస్తే సంవత్సరానికి 1000 పాపాలు అయితే నా వయసు 62 సంవత్సరాల 62,000 పాపాలు చేసిన వాడిని పరలోక రాజ్యానికి వెళ్తానా? మరి ఒక వ్యక్తి యొక్క వయసు 40 సంవత్సరాలు, 40,000 పాపాలు చేసిన వాడు పరలోక రాజ్యానికి అర్హుడవుతాడా? కాబట్టి ఈ రీతిగా మనం లెక్కలు కట్టుకున్నట్లయితే లోకములో లేకపోతే ప్రపంచంలో భూమి మీద ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి వారసుడు కానే కాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుడు అంటున్నాడు కదా, యేసుక్రీస్తు రక్తము వలన మనకు పాప క్షమాపణ.
ఆయన సిలువలో మరణించినాడు, ఆయనను అంగీకరించడం వల్ల మనకు పాప క్షమాపణ. ఈ రీతిగా లెక్కలు కట్టినట్లయితే ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి వారసుడు కానే కాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించినాము కాబట్టే, యేసుక్రీస్తు ప్రభు దేవుడిని నోటితో ఒప్పుకొని హృదయమందు మనము విశ్వసించినాము కాబట్టే మనకు రక్షణ. అన్యుల కంటే ఇతరుల కంటే మనము శ్రేష్టమైన వారమని కాదు, లేదా పరిశుద్ధులమైన వారమని కాదు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనము రక్షింపబడినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడా, మరి యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఖచ్చితంగా రక్షింపబడ్డాం అనేటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటాడు? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. రక్షణ అనేది వ్యక్తిగతము. నీవు రక్షింపబడాలంటే యేసు ప్రభు నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు అనేటి మాట. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడా, రక్షణ అనేది వ్యక్తిగతము. కాబట్టి నీవు రక్షింపబడిన తర్వాత నశించిపోయేటటువంటి ఆత్మల భారము కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఆత్మ కూడా రక్షింపబడినట్లయితే పరలోకంలో దేవదూతలతో కూడా దేవుడు సంతోషిస్తా అంట. కాబట్టి అట్టి కృప దేవుడు సంఘానికి దయచేయను గాక. అందుకే 1 యోహాను 5:24 అంటాడు కదా, నా మాట విని నన్ను పంపిన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడైండును, తర్వాత వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అనగా ఖచ్చితంగా దేవుడు నీతో నాతో చెబుతున్నాడు. ఆయన మాట విని, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడై ఉన్నాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి యేసుక్రీస్తును మనం అంగీకరించడం ద్వారా పాప క్షమాపణ, అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే పరలోక రాజ్య స్వాస్థాన్ని సంపాదించుకోవడానికి ప్రభు అంటాడు కదా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత మనము రక్షింపబడ్డాం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ఈ రక్షణ సువార్త ప్రపంచమంతా ప్రకటించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మధ్యాహ్న కాల సేవను మన జ్ఞాపకం చేసుకున్నట్టయితే నోవాహు ఒక్కడు మాత్రమే నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీవు కూడా ఈ కాలంలో మన జ్ఞాపకం చేసుకున్నట్టయితే లోకమంతా కూడా చెడిపోయి ఉంది. అయితే ఈ లోకంలో నీవు ఏం చేయాలా? మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అనేటువంటి మాట. కాబట్టి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి నమ్మి రక్షింపబడి బాప్తిస్మం పొంది అనేకులను ప్రభు దగ్గరికి తిప్పాలని ప్రభుపేట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన దేవ, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు నైనా. అవును తండ్రి, ఆ జల ప్రవాహము వచ్చినప్పుడునైనా నోవాహు కుటుంబం మాత్రమే నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము నైనా. వాక్య భాగంలో మేము ధ్యానించి ఉన్నాము నైనా. అటు శ్రేష్టమైనటువంటి మాటలు బైబిల్ గ్రంథములు లిఖించబడినందుకు వందనాలు స్తోత్రాలు. మీ మాటలు వెండి బంగారము కంటే జుంటి తేనె దారుల కంటే కూడా శ్రేష్టమైనది నా ప్రభువా. నీతిపరుడు తన తరములో నిందారహితుడు అయి ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినటువంటి మాట. మేము మా కుటుంబాలు సంఘమంతా కూడానైనా మీతో నడిచి మీ నామ మహిమార్థం ఈ లోకంలో జరిగే కృపను అనుగ్రహించమని, అదే రీతిగా ఇంకా రాబో దినాల్లో కూడా ఈ లెంట్ డేస్ ప్రార్థనా కూడికలు మీకు మహిమకరంగాను అనేకులకు ఆశీర్వాదకరంగాను జరిగించుకొని ప్రార్థన చేస్తూ ఈరోజు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నట్టు అయ్యగారిని, సంఘ కాపరిని, సంఘ పెద్దలను, కమిటీ వారిని అందరిని కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకొని బహుగా దీవించుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ కొద్ది మనవులు ప్రభును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దీవిస్తూ వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. మరి మేము అడిగిన వెంటనే మరి మధ్యాహ్న సమయమైన ఆరాధనకు వచ్చి శ్రేష్టమైన వాక్య సందేశాన్ని మాకు అందించిన మీకు సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
మన మధ్య ఉన్నటువంటి సెక్రటరీ గారు డివి కర్ణకుమార్ గారు వచ్చి ప్రకటనలు చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈనాటి ఉపవాస కూడికలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ 18వ రోజు ఉపవాస కూడికను మనకు విజయకరంగా జరిపించినటువంటి అధ్యక్షులుగా ఉన్న రెవరెండ్ పిఎస్ జాన్ గారికి నా యొక్క వందనాలు. అలాగే మంచి ఉపదేశం అందించినటువంటి నా మిత్రుడు రెవరెండ్ పి రవికుమార్ గారికి కూడా నా యొక్క వందనాలు. మంచి వాక్యాన్ని అందించిన సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి శ్రీమతి విజయ ఇమానుయల్ గారికి కూడా నా యొక్క వందనాలు. బైబిల్ పఠనం చేసినటువంటి సునీతా కుమారి గారికి కూడా నా యొక్క వందనాలు. శాంతా కుమారి క్షమించండి, ప్రత్యేక పాట పాడినటువంటి గాస్పల్ కమిటీ వారికి నా యొక్క వందనాలు. ప్రత్యేక ప్రార్థన చేసినటువంటి మా అన్నగారైన కె పుల్లయ్య గారికి నా యొక్క వందనాలు. అలాగే ముగింపు ప్రార్థన చేయబోతున్నటువంటి శ్రీమతి అరుణప్రియ సురేష్ గారికి కూడా అడ్వాన్స్గా నా వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు స్పాన్సర్ చేసిన వారు శ్రీమతి బి సులోచనమ్మ, వైఫ్ ఆఫ్ లేట్ బి పాలరాజు గారు, ఈసీఎం కాంపౌండ్. అలాగే రేపటి దినం ఉపవాస కూడికలో పాల్గొనవలసిందిగా బైబిల్ పఠనం చేయుటకు శ్రీమతి మమతా సంపత్ గారు, అలాగే ప్రత్యేక పాట మధు గారు పాడతారు. ప్రార్థన శ్రీమతి బబితా సునీల్ గారు, అలాగే సందేశము బిఎస్ ఉదయ్ కుమార్ గారు ఇస్తారు. ముగింపు ప్రార్థన వచ్చి వాణి లాజరస్ గారు చేస్తారు. రేపటి దినంన మనకు స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు శ్రీమతి ఎం పూర్ణిమ శామ్యుల్ గారు, గ్రాండ్ డాటర్ ఆఫ్ ఐరిన్ ప్రకాష్ గారు, అండ్ సిహెచ్ స్టీవెన్సన్ అండ్ హిజ్ మదర్ మెమోరియల్ డే కాబట్టి హిజ్ ఫాదర్ మెమోరియల్ డే, క్షమించండి, వారి తండ్రి గారి యొక్క దినం కాబట్టి వాళ్ళ తండ్రి గారు లేట్ సి ఐజయ్ గారి తరపు జ్ఞాపకార్థంగా రేపటి దినం స్పాన్సర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరైతే ప్రార్థన చేయాలనుకుంటారో, మరి ప్రత్యేకమైన పాట పాడాలని ఆశిస్తారో, బైబిల్ పఠనం చేయాలని ఆశిస్తున్న వారు మీ పేర్లను మాకు ఇచ్చినట్లయితే ముందుగానే రాసుకొని మరి ప్రోగ్రాం వేయటానికి కన్వీనియంట్గా ఉంటుంది. లేనట్లయితే పేర్లు రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత మీరే అంటారు వేసిన వాళ్ళకే వేస్తున్నారని. కాబట్టి మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు మీరు ముందు వచ్చి పేర్లు ఇస్తే వాళ్ళని ప్రోగ్రాంలో పొందుపరచడానికి మాకు అవకాశం ఉంటుంది. ముగింపులకు వచ్చి ఉంటున్నాము. ముగింపు ప్రార్థన శ్రీమతి అరుణప్రియ సురేష్ గారు, తర్వాత రెవరెండ్ పి రవిప్రకాష్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థించుకుందాం.
పరలోకమందున ప్రశస్తమైన తండ్రి, మీకే స్తోత్రం లేసయ్యా. నాయన, నీ కుమారుని ద్వారా అనుగ్రహింపబడిన నీ ఉచితమైన కృపకై మీకే స్తోత్రములు నాయన, స్తోత్రం లేసయ్యా. నాయన, ఇక ఉపవాస దినములలో ప్రభువా, నాయన మేమందరము ఇక్కడ కూడుకొని మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు నాయన మాకిచ్చిన ఇక శ్రేష్టమైన తరుణమును బట్టి మీకే స్తోత్రం లేసయ్యా. నాయన, ఇంతవరకు ప్రభువా, నాయన మీ యొక్క దైవజనుల ద్వారా నా ప్రభువా విత్తబడిన ఈ యొక్క వాక్యమును ప్రభువా మా హృదయాల్లో ఫలించినట్లుగా ప్రభువా మీరే సహాయం చేయమని బ్రతిమలాడుకొంచున్నాం యేసయ్యా. అవును ప్రభువా, ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించండి యేసయ్యా. ఈ యొక్క లెంటి సీజన్లో ప్రభువా ఎంతో భారంతో వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా, ఎంతో వేదనతో వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నామయ్యా. ఏ ఒక్కరికి ఏ అవసరతలు ఉన్నాయో నా ప్రభా సమస్తమును ఎరిగిన నా గొప్ప దేవా మీకే స్తోత్రములు నాయన. వారి అవసరతలన్నిటినీ నా ప్రభ తీర్చండి అయ్యా. నాయన, వారిని మీరు దర్శించండి యేసయ్యా. నా దేవా, నా ప్రభా, ప్రతి భారమంతయు తొలగించి నానా మీ యొక్క ఆత్మలో నానా ప్రతి ఒక్కరిని అభిషేకించుమని బ్రతిమలాడుకొంచున్నాం యేసయ్యా. అవునానా ప్రభా, ఎవరు నా ప్రభా నానా నా తండ్రి ఖాళీగా హృదయంతో వెళ్ళక నానా మీ యొక్క వాక్యము అనేటువంటి నా ప్రభా నానా వాక్యాన్ని నింపుకొని వెళ్ళలాగున సహాయం దయచేయమని వేడుకొంచున్నాం యేసయ్యా. అవునాయన, అలాగే నాయన స్టాండింగ్ కమిటీ వారిని ప్రభా నా తండ్రి అందరినీ ప్రభా మీరే నాయన ఈస్టర్ కమిటీ వారిని నా ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం యేసయ్యా. మీ యొక్క దైవజనులను జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం యేసయ్యా. ప్రతి ఒక్కరిని ప్రభా నాయన మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నామయ్యా. సంఘ నా ప్రభా పరిచర్యను మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నామయ్యా. నా తండ్రి, ఈ దినమంతట్లో ప్రభా మీరు చూపిన ఈ కృపకై మీకై కృతజ్ఞతాస్తుతులు వెలలేని వందనాలు చెల్లించుకొంచు ఈ కొద్ది మనవులు యేసయ్య నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దివెన ఆశీర్వాదము చేరిన మనకును ఆయన్ని ప్రేమించే ప్రతి బిడ్డకును ప్రత్యేకించి వాక్యాన్ని విని వాక్య ప్రకారముగా జీవించాలని తీర్మానము తీసుకున్న ప్రతి బిడ్డకు, సంఘానికి, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనా కూడికలు జరుపుతున్నటువంటి సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయిండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కార్యక్రమం ముగిసింది. అందరూ ఏర్పాటు చేసినటువంటి రిఫ్రెష్మెంట్స్ని తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.